ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల రెండో విడత నిధుల విడుదల మరియు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ వేగవంతం చేయడం మరియు రైతులకు మద్దతు ధర కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 21 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయంతో జలాల విడుదల ప్రారంభం కానుంది. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం మరియు హైదరాబాద్ పరిసరాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పనులు మరింత వేగవంతం కానున్నాయి. కేంద్రం దిగుమతి సుంకాన్ని 15% పెంచడంతో హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరల పెరుగుదలపై నగర వర్తకుల స్పందన రానుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే డిపార్ట్మెంటల్ మరియు ఇతర నియామక పరీక్షల దరఖాస్తుల ప్రక్రియపై తాజా అప్డేట్స్ వెలువడుతున్నాయి. నర్సంపేట డిపో డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా మరియు ఉద్యోగ నియామక పత్రాల అందజేత ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్ర వార్తలు. జూనియర్ న్యాయవాదిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిన వ్యవధిపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ నేపథ్యంలో ఏపీ హైకోర్టు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీకి కేటాయించిన 10 టీఎంసీల తాగునీటి సరఫరాను సాగునీటి శాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో రాణించిన కడప క్రికెటర్ శ్రీచరణ్కి ప్రభుత్వం ప్రకటించిన 2.5 కోట్ల నగదు, ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ ముందుకు కొనసాగుతోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ ని కోర్టు రద్దు చేయడంతో పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు ముమ్మరం కానున్నాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో కొత్త ఐటీ మరియు ఫార్మా కంపెనీల విస్తరణపై పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ బాధ్యతపై విద్యాశాఖ జారీ చేసిన అంతర్గత ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాల భేటీ జరగనుంది. అమరావతి వేదికగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు నిధుల సర్దుబాటుపై మంత్రుల ఉపసంఘం సమావేశం కానుంది. జాతీయ వార్తలు. నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో సిబిఐ తన దర్యాప్తును ముమ్మరం చేస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్లలో అరెస్ట్ అయిన నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. సిబిఎస్ఈ దేశవ్యాప్తంగా 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థుల తదుపరి కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ వెలువడుతుంది. తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గిన తదుపరి రాజకీయ పరిణామాలు మరియు ప్రతిపక్షాల వ్యూహాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అంతర్జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య వాణిజ్య ఆంక్షలు మరియు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంపై బీజింగ్ లో కీలక చర్చలు జరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వ్యయం $29 బిలియన్ చేరిందని పెంటాగాన్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మరియు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ లో హంటా వైరస్ కేసుల సంఖ్య 11కు చేరడం, బాధితులు విషమ పరిస్థితికి చేరుకోవడంతో యూరోపియన్ హెల్త్ ఏజెన్సీలు అప్రమత్తం కానున్నాయి.